హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. దే హ్యావ్ టు స్పెండ్ దేర్ వాల్యుబుల్ టైం. మన దృష్టిలో అవి చాలా బ్రాండెడ్ స్కూల్స్. అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో యూత్ చాలా మంది ఉంటారు. ఇంకా 50,000 and 60,000-70,000 రూపీస్ వాళ్ళ ఒక అనుకున్నది వేరు, ఇక్కడ జరిగేది. జూన్ వచ్చేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఎందుకు చదువుకుంటున్నామా? అదే సార్ ఆల్రెడీ మనము దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ టు బి ఫ్రాంక్. వాళ్ళ ఫీజు తీసుకుంటున్నారు, అదంతా ఓకే. వాళ్ళ దగ్గరే ప్రాపర్ స్టఫ్ లేనప్పుడు పిల్లలకి ఎటువంటి స్టఫ్ ఇస్తారు అనేది, అరే ఇన్ని రోజులు ఇక మీకు హాలిడేస్ వచ్చాయి, ఎంజాయ్ చేశారు, ఇక చాలు. నేటి సమాజంలో విద్య అనేది పిల్లలకు శాపమా వరమా? సో ఇది బిజినెస్ అనుకోవచ్చా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే ఐ బికమ్ ఏ పొలిటీషియన్ అని ఆన్సర్ ఇవ్వలేదు. వెంటనే ఒకలాంటి హైరాన్ అన్నమాట. డెడ్లీ ప్రాక్టీస్ అది. పేరెంట్స్ చాలా మంది ఈ జనరేషన్లో ఎలా ఉన్నారంటే, మరి ఈ స్కూల్ ఫీజులో చాలా మంది పేరెంట్స్కు భారం అని చాలా మంది. అట్లీస్ట్ ప్రతి ఒక్క పేరెంట్ ఇలా చేయగలిగితే పిల్లల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పును మనం చూడగలమండి. అట్రాక్షన్. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ చైనా, జపాన్, వాట్ ఎవర్ అదర్ కంట్రీ? ఓకే. సో మన కంపేర్ టు అదర్ కంట్రీ, సో అందులో మంచి చెడు మంచి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ వాచింగ్. దే ఆర్ వెరీ అగ్రెసివ్ ఆన్ us. ఇంత ఉన్నా కూడా పిల్లలు ఎందుకు వెనుకబడిపోతున్నారు? 9th క్లాస్ అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్ అంట. నన్ను అందరి ముందు కొట్టారు, నేను గిల్టీగా ఫీల్ అయ్యాను, ఇన్సల్ట్ అయ్యాను. ఇక్కడ మీ పిల్లవాడి కోసం మీరు కొన్ని లక్షలు పోసి ఈ రోజున విద్యని వాడికి అందజేస్తున్నారు. ఇప్పుడు ఉన్న అంతా ప్రతిదీ టెక్నాలజీతో ముడిపడినది కాబట్టి దాన్ని దూరం పెట్టాలంటే ఆ జనరేషన్ ఎడ్యుకేషన్కి ఈ జనరేషన్కి ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి తేడా ఏంటి అంటే, సపోర్టింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కానీ చాలా మంది పిల్లలు కూడా స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. వాట్ రోల్ షుడ్ టెక్నాలజీ ప్లే ఇన్ ద క్లాస్ రూమ్? దే హ్యావ్ టు గో అబ్రాడ్. అది కాకుండా అబ్బాయిలను కాపాడుకోవాల్సి వస్తుంది. ప్రపంచంలో పాపులేషన్లో నంబర్ 1 ఉంది, చైనాను కూడా బీడ్ చేసి. ఈ చట్టాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆడవాళ్ళకి ఎక్కువై ABCDEFG అంటే ఎ బాయ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ఎ గర్ల్. డోంట్ ఫోకస్ ఆన్ గర్ల్స్, ఫోకస్ ఆన్ గోల్స్ అని చెప్పి. హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. సో ఈరోజు ఒక గ్రేట్ స్పీకర్ మనతో ఉన్నారు. సో ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. సో జూన్ నెల కాబట్టి ఇది చాలామంది పేరెంట్స్ జూన్ వచ్చేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఎందుకు అంటే అడ్మిషన్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి చాలా టెన్షన్ పడుతుంటారు పిల్లల కోసం. సో మన అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో యూత్ చాలామంది ఉంటారు. దురదృష్టం ఏంటంటే సో ఆ యూతే చెడిపోతున్నారు. సో నేటి సమాజంలో విద్య అనేది పిల్లలకు శాపమా వరమా? ఈ టాపిక్ మీద మనం మాట్లాడదాం. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మన గ్రేట్ స్పీకర్ మనతో పాటు ఉన్నారు. తను ఎవరో కాదు, సో రోనిత్ రెడ్డి గారు. తను ఒక హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్, క్యాలిగ్రఫీ కోచ్, అదేవిధంగా ఒక మోటివేషనల్ స్పీకర్. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సార్. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, గ్లాడ్ టు మీట్ యూ. యా. సో ఈరోజు ఒక గొప్ప టాపిక్ నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే జూన్ మంత్ వచ్చేసరికి చాలామంది పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చాలా టెన్షన్ పడుతుంటారు. సో ఈ 2 months పిల్లలకు హాలిడేస్, జాయ్గా పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటారు. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా పిల్లలు స్కూల్కు రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళని ఒక ట్రాక్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి సార్? మళ్ళీ వెల్ శ్రీకాంత్ గారు, సో కమింగ్ టు ద పాయింట్, మెయిన్గా ఇప్పుడున్నటువంటి టాపిక్ ఏంటంటే, సో మెయిన్గా అగైన్ ద స్టూడెంట్స్ ఆర్ బ్యాక్ టు స్కూల్, ఇజంట్ ఇట్? సో పిల్లలకి అందరికీ కూడా ఇది ఒక పెద్ద టాస్క్. సో ఇక్కడ విషయం ఏంటంటే, పిల్లలు ఆల్రెడీ దేవర్ ఇన్ టు ద హాలిడే అండ్ జాలిడే మూడ్. అగైన్ రైట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దే యూస్ టు బీ బ్యాక్ టు స్కూల్. సో మళ్ళీ వాళ్ళకి ఒక మూడ్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఎలా అంటే లైక్ అబ్బా మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ మేము చదువుకోవాలా, మళ్ళీ మాకు హోంవర్క్స్ ఉంటాయి, మళ్ళీ ట్యూషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా. సో ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ద పేరెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఓన్లీ వన్ థింగ్, దట్ అరే ఇన్ని రోజులు ఇక మీకు హాలిడేస్ వచ్చాయి, ఎంజాయ్ చేశారు, ఇక చాలు. మీరు మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సిందే, చక్కగా చదువుకోవాలి, మళ్ళీ స్కూల్ ఫీజులని, మళ్ళీ స్కూల్ యూనిఫామ్స్ అని, ఎవ్రీథింగ్, ద స్టేషనరీ ఐటమ్ అండ్ ఆల్. సో ఇక్కడ మెయిన్గా పేరెంట్స్ ఆలోచించాల్సింది ఒకటి అండి, అదేంటి అంటే
అఫ్ కోర్స్ పిల్లలు ఎంజాయ్ చెయ్యాలి, ఎందుకంటే పిల్లలు కాబట్టి దే హ్యావ్ టు చిల్. సో అగైన్ మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఎవరికైనా కొంచెం బోరింగ్ ఉంటుంది. అండ్ మెయిన్గా పిల్లలకి మరి ఆ యొక్క స్కూల్ వాతావరణాన్ని మళ్ళీ తీసుకురావాలి అని అంటే పేరెంట్స్ ఫస్ట్ దే హ్యావ్ టు బీ వెరీ క్లోజ్ టు ద చిల్డ్రన్. ఓకే. అది ఎలా అంటే వాళ్ళతో పాటు అంటే ఆ హాలిడే మూడ్ నుంచి మళ్ళీ వాళ్ళు ఒక స్కూల్ మూడ్లోకి తీసుకురావాలి అంటే దే హ్యావ్ టు స్పెండ్ దర్ వాల్యుబుల్ టైమ్ విత్ ద చిల్డ్రన్. సో మెయిన్గా పిల్లలకి కూడా ఒక కైండ్ ఆఫ్ అన్ ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది సార్. అది ఎట్లా అంటే సో ప్రీవియస్ ఇయర్ కంటే మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్, వేరే క్లాస్కి వెళ్తూ ఉంటారు. సో మళ్ళీ న్యూ ఫ్రెండ్స్ అని, మళ్ళీ న్యూ క్లాస్ టీచర్ అండ్ న్యూ ఎన్విరాన్మెంట్, ఇదంతా కూడా వాళ్ళకి వన్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జైట్మెంట్ అనమాట. సో దిస్ లుక్స్ వెరీ గుడ్. పిల్లల ఒక దృష్టిలో కూడా చాలా ఆనందకరమైనటువంటి ఒక విషయము. అండ్ ఎట్ ద సేమ్ టైం న్యూ ఫ్రెండ్స్ తోటి మళ్ళీ నూతన పరిచయాలు, మళ్ళీ న్యూ ప్లే గ్రౌండ్కి వెళ్ళడము, కొత్త ఆటపాటలు, ఇవన్నీ కూడా పిల్లలకి ఒక ఎగ్జైట్మెంట్ అనేది మనము వాళ్ళకి ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ వాళ్ళకు కూడా వాళ్ళ మైండ్లో ఓ కరెక్టే కదా, ఇవన్నీ కూడా స్కూల్లో ఉంటాయి కదా అనేది జస్ట్ ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. రైట్ సార్. సో ఇప్పుడు చాలా మటుకు ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. సో చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు కదా. ఓకే. సో ఇక్కడ అంటే ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్ అంటే జాబ్ చేసే టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటారు. అంటే వాళ్ళ మీద నమ్మకం లేకనా, లేకపోతే ఈ గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూల్కు గల కారణం ఏంటి అసలు? లేదు సార్, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి టు బీ ఫ్రాంక్ మన దృష్టిలో అవి చాలా బ్రాండెడ్ స్కూల్స్ సార్. కాకపోతే అది ఈ సమాజానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్కి ఉన్నటువంటి వాల్యూ ప్రైవేట్ సర్టిఫికేట్కి ఉండదు, ఇజంట్ ఇట్? సో మనం ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా, లేకపోతే ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్, మీరు ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి మీరు బయటికి వెళ్ళినట్లయితే ద ఫస్ట్ ప్రియారిటీ విల్ బి గివెన్ టు యూ, ఇజంట్ ఇట్? కమింగ్ టు ద ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా అంటే అది అఫ్ కోర్స్ ద పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈవెన్ మన గవర్నమెంట్ కూడా ఎలా అంటే కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగితే సో వై ద పేరెంట్ విల్ బి థింకింగ్ అబౌట్ ద ప్రైవేట్ స్కూల్స్? అంటే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు. ఓకే అండి. సో అంటే ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా టీచర్స్గా చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. సో అంటే నామూషా ఇది, లేకపోతే లేదండి, గవర్నమెంట్లో చదివిస్తే అనేది లెట్ మీ సే ఓన్లీ బికాస్ ఆఫ్ లాగింగ్ సార్. అది ఎట్లా అంటే చాలామంది కొన్ని లక్షలు పోసి చదువుకుంటున్నారు, అంటే విద్యను కొనుక్కుంటున్నారు వాళ్ళు. సో ఎట్ ద సేమ్ టైం కమింగ్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్, అవన్నీ కొద్దిగా పోస్ట్పోన్ చేయడమే కానీ, లేకపోతే ఈ చదువుకున్నదంతా కూడా టైం వేస్ట్ అయిపోయి వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు సెటిల్ అవ్వలేకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీఎడ్ చేసిన టీచర్ ఉన్నారు. సో షీ విల్ బీ ట్రయింగ్ ఫర్ దాట్, అంటే నేను ఒక గవర్నమెంట్ సెక్టర్లో నేను వర్క్ చేయాలి అనే ఒక ఎంతోజియాజం ఉంటుంది, ఇజంట్ ఇట్? సో ఈ గవర్నమెంట్ కూడా ఎన్ని లక్షల మందికి వీళ్ళు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయగలరు. సో ఇంత చదువుకున్న తర్వాత ఒక బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంఎడ్, బిఎడ్స్, ఎవ్రీథింగ్ వాట్ ఇట్ మే బి. సో ఇంత హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకొని అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇఫ్ దే ఆర్ నాట్ సెటిల్ డౌన్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, సో ఆటోమేటికలీ దే విల్ బీ ఫాలోయింగ్ ఇన్ టు డిసప్పాయింటెడ్ మోడ్, ఇజంట్ ఇట్? సో ఆ పరిగణ ఆ విధంగా మనము అంటే ఐ మీన్ లైక్ వాళ్ళు ఆ విధంగా థింక్ చేస్తే, ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తే అగైన్ దే విల్ బీ బ్యాక్ టు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్నింగ్ 50,000 and 60,000-70,000 రూపీస్, వాళ్ళు ఒక 15,000కో 20,000కో 30,000 రూపీస్కి ఎక్కడో దగ్గర జాబ్ సంపాదించుకొని, సో బికాస్ దే డో నాట్ వేస్ట్ దే వాల్యుబుల్ టైమ్. సో వాళ్ళ ఒక అనుకున్నది వేరు, ఇక్కడ జరిగేది ఒకటి. రైట్ సార్. ఇది ఒక మెయిన్ ఈ క్వశ్చన్ నేను ఒక పేరెంట్ యాజ్ ఎ పేరెంట్గా నేను అడుగుతున్న క్వశ్చన్. అంటే ఈ రోజుల్లో పిల్లలు మనం చదువుకుంటున్నామా? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సార్ ఇది బికాజ్ సో మెనీ పీపుల్స్ ఆర్ డూయింగ్ ద బిజినెస్, అంటే ఒక బిజినెస్ మోటోగా మాత్రమే వెళ్తున్నారు. ఎవ్రీ ఇయర్ గల్లీకి స్కూల్స్ అవునవును కొత్తగా అవుతున్నాయి, అండ్ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేరని నా ఒక ఉద్దేశం. చదువుకుంటున్నామా? అదే సార్ ఆల్రెడీ మనము చదువుని కొనుక్కున్నాం కాబట్టి, చదువుకున్నాం కూడా కాబట్టి ఇప్పుడు చదువుని మనం కొనుక్కుంటున్నాం. అది ఎందుకు అని చెప్పేసి అంటే యాజ్ ఎఫ్ వి డిస్కస్డ్ ఎర్లియర్,
చాలామంది ఒక అంబిషన్స్ తోటి కొన్ని గోల్స్ తోటి ఉంటారు, నేను ఒక గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయాలి అని. వాళ్ళకి వాళ్ళ అదృష్టవశాత్తు వాళ్ళకి జాబ్స్ రాకపోవడము కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దర్ ఫెయిట్. సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నార్మల్ స్కూల్స్లో ఒక బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు అనుకున్న జాబ్ వాళ్ళకి దొరకకపోవడం వల్ల ఇటువంటి స్కూల్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ హైరింగ్ వెల్ క్వాలిఫైడ్ టీచర్, ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే మనకు ఒక 15,000కి ఒక టీచర్ దొరుకుతున్నారు, ఒక 20,000 టీచర్ దొరుకుతున్నారు, మనం ఈ యొక్క సబ్జెక్ట్ని ఈ విధంగా నడిపించేద్దాం ఈ యొక్క పర్టికులర్ అకాడమిక్ ఇయర్కి అనడం వల్ల దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్ టు బి ఫ్రాంక్. సో ఈ విధంగా స్కూల్స్ నడిపించే యాజమాన్యాలు కూడా ఉన్నాయండి. సో దే కుడెంట్ డూ ద జస్టిఫికేషన్ టు దేర్ పర్టికులర్ సబ్జెక్ట్. వాళ్ళ దగ్గరే ప్రాపర్ స్టఫ్ లేనప్పుడు పిల్లలకి ఎటువంటి స్టఫ్ ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇప్పుడు స్కూల్స్ ఓకే వాళ్ళ ఫీజు తీసుకుంటున్నారు, అదంతా ఓకే. అంటే ఒక స్కూల్లో ఒక పిల్లోడికి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యూనిఫామ్, వాళ్ళ షూస్ లేదు కానీ బుక్స్ ఇవన్నీ కూడా అక్కడనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది బిజినెస్ అనుకోవచ్చా, లేకపోతే అది బిజినెస్ అని ఎగ్జాక్ట్లీ చెప్పలేము సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ సార్ ఎలాగో మీ స్కూల్ యూనిఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ చదువుకుంటున్నారు కదా పిల్లలు అదే స్కూల్లో, సో వాళ్ళని కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తే పేరెంట్స్కి మరి ముఖ్యంగా వేరే కూడా వెళ్ళి తీసుకునే అంత టైం ఉండకపోవచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఓవర్ దేర్. అంటే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఆ బుక్ల పైన వాళ్ళ స్కూల్ పేరు పెట్టేసి అలా చేస్తున్నారు. ఎస్. సో మరి ఈ స్కూల్ ఫీజులు చాలా మంది పేరెంట్స్ కు భారం అని చాలా మంది ఎన్నోసార్లు ఆర్టికల్స్ లో చాలా మంది వేశారు. దానికి ఒక పాలసీ అనేది ఇంతవరకు గవర్నమెంట్ తీసుకురాలేదు. ఓకే. సో పేరెంట్స్ కు ఈ భారం తగ్గాలంటే మరి ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలా లేకపోతే ఏంటి? సరే, గవర్నమెంట్ గురించి మనం మాట్లాడేంత పెద్దవాళ్ళ మీద కాదండి. కాకపోతే ఏంటంటే సో అట్లీస్ట్ స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా అట్లీస్ట్ ఎవ్రీవన్ ఆర్ థింకింగ్ అబౌట్ టు ఎర్న్ రూపీ. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బిజినెస్ ఒక స్ట్రాటజీలో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అదే మనం ఎంత పెట్టినాము, మనకి ఇన్వెస్ట్మెంట్ మనకి ఎంత వస్తుంది ఒక టార్గెట్. సో ఈవెన్ ద పేరెంట్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఇంటూ అ కమర్షియల్ మోడ్. ఇటువైపు చూస్తుంటే పేరెంట్ కమర్షియల్ గా ఉంటారు, చూస్తే స్కూల్ మేనేజ్మెంట్స్ అదే విధంగా ఉన్నారు. సో మనకి ఓవరాల్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి పిల్లవాడికి న్యాయం జరగాలి అనేది మన కాన్సెప్ట్. సో అంత బాగుంది. అవుట్పుట్ వచ్చేసరికి రిజల్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో నేను చాలా మంది యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా నేను చాలా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంటాను. పిల్లలకు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ గోల్ అని అడిగినప్పుడు చాలా మంది పిల్లలు ఐ బికమ్ ఏ డాక్టర్, ఐ బికమ్ ఏ లాయర్, ఐ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ అని చెప్తుంటారు. ఓకే. కానీ ఎవరు కూడా ఒక్క పిల్లోడుగా లేచి ఐ బికమ్ ఏ పొలిటీషియన్ అని ఆన్సర్ ఇవ్వలేదు ఇంతవరకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేటర్, ఒక పొలిటీషియన్ అయితే, ఒక మంచి నాయకుడు అయితే మన దేశం బాగుపడుతుంది, సో సొసైటీ బాగుపడుతుంది నా ఉద్దేశం. ఎందుకు పిల్లలకు ఈ పాలిటిక్స్ గురించి, పొలిటికల్ కెరియర్ గురించి ఎంకరేజ్ చేస్తలేరు స్కూల్లో కావచ్చు, పేరెంట్స్ కావచ్చు? దానికి గల కారణం ఏంటి? సో మెయిన్గా పాలిటిక్స్ అనేది అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. సో మెయిన్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాడికి నేను చదువుకోవాలి, నేను బాగుపడాలి అనే ఒక థాట్ని మనం క్రియేట్ చేయగలిగితే బీయింగ్ యాజ్ అ టీచర్స్, సో 100% నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది హీ విల్ డిసైడ్ దట్ వెదర్ హీ హ్యాస్ టు బికమ్ ఏ పొలిటీషియనా, లేకపోతే యాక్టరా, లేకపోతే టీచరా, లేకపోతే డాక్టరా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ప్రతి దానికి కూడా ఒక ఎడ్యుకేషన్ అనేది మెయిన్ బేస్ సార్. ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా ఉంటే దే కెన్ రూల్ ద వరల్డ్. ఎస్. అంటే చాలామంది ఇప్పుడు వాళ్ళు చదువుకొనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, లేదా ఎనీ వాళ్ళకు పిఏగా పనిచేయడము. అవును. సో ఇలా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఎడ్యుకేటర్ పాలిటిక్స్లో వస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అవును సార్, అవును. సో మెయిన్గా ఇప్పుడు మనకి పాలిటిక్స్కి కూడా సంబంధించి ఒక రిలేటెడ్ సబ్జెక్ట్ మన ఎడ్యుకేషన్లో పెడితే దట్ విల్ బి గుడ్ అనేది. ఎందుకంటే బికాస్ ఎవ్రీ వన్ విల్ బి గెటింగ్ అన్ ఐడియా అబౌట్ ద పాలిటిక్స్ అండ్ ఆల్, రైట్? సో అఫ్ కోర్స్ ఇప్పుడు చిన్నపిల్లలకి దాని గురించి ఐడియా లేదు. సో అట్లీస్ట్ గోయింగ్ టు ద ఇంటర్మీడియట్ అండ్ ఆల్, సో అట్లీస్ట్ దే హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్, ఇజంట్ ఇట్? సో మనకి నేను ఈ పార్టీ, నేను ఆ పార్టీ, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దిస్ పార్టీ అండ్ ఆల్. సో ఈ విధంగా పిల్లలు కొద్దిగా మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి ఒక
పాలిటిక్స్ అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో వన్స్ దే స్టెప్డ్ ఇన్ టు ద సొసైటీ. మెయిన్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ చైనా, జపాన్, వాట్ ఎవర్ అదర్ కంట్రీ? ఓకే. సో మన కంపేర్ టు అదర్ కంట్రీ వాట్ ఈస్ ద డిఫరెంట్? లేదు సార్, యాక్చువల్గా మన దగ్గర మన కంట్రీ ఇండియాలో ఎలా ఉంటుందంటే విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ స్టడీ, చదువుకోవడం. దిస్ ఈజ్ వాట్ వాస్ హ్యాపెనింగ్, గోయింగ్ టు స్కూల్స్ అండ్ కమింగ్ బ్యాక్, దాట్స్ ఇట్. బట్ కమింగ్ టు ద అదర్ కంట్రీస్, సీ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ కానీ, చైనా కానీ, సమ్ అదర్ డిఫరెంట్ కంట్రీస్, what they do is exactly they will be into that particular practical works. See for an example, నాకు మోటార్ సైకిల్స్ అంటే ఇష్టం ఎగ్జాంపుల్. సో నేను ప్రతిదీ కూడా డిస్మాంటిల్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ దాన్ని రన్ చేయగలం. అంటే మనము థియరీతో పాటు ప్రాక్టికల్గా కూడా ఉంటే బాగుంటుంది. అంటే లైవ్ ఎగ్జాంపుల్ అండ్ లైవ్ ఎడ్యుకేషన్, ఇజంట్ ఇట్? సో ఆ విధంగా చైనా వాళ్ళకి కానీ లేకపోతే అదర్ కంట్రీస్ స్టూడెంట్స్ ఎట్లా అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక అవగాహన అనేది దాని మీద వచ్చేస్తుంది. బికాస్ దే విల్ బీ టు ద ప్రాక్టికల్ వర్క్స్, ఇజంట్ ఇట్? వాళ్ళు దాన్ని ఒక స్టడీగా దాన్ని పరిగణించవచ్చు, లేకపోతే దానికి ఒక ప్రాక్టికల్ మోడ్లో వెళ్ళిపోవచ్చు. సో మనకేంటంటే మన పిల్లలకి, సి ఫర్ ఎగ్జాంపుల్ మంచి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన పేరెంట్స్ ఇక్కడ ఇండియన్ పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారంటే, పిల్లవాడు రోడ్డు మీద వెళ్తున్నాడు, వాడు కింద పడిపోయాడండి, వెంటనే ఒకలాంటి హైరాన్ అనమాట. అయ్యో నా బాబు కింద పడిపోయాడు అని వెంటనే వాళ్ళు వానికి ప్యాంపర్ చేస్తూ ఉంటారు. కానీ చైనాలో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను అంటే మార్షల్ ఆర్ట్స్ 100% ప్రిఫర్ మార్షల్ ఆర్ట్స్. చిన్న పిల్లలు ఎంత కష్టపడతారో తెలుసా అండి. ది బీయింగ్ యాజ్ ఏ మార్షల్ ఆర్ట్స్ పర్సన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎందుకంటే అది ఆ ప్రాక్టీస్ చాలా డెడ్లీ ప్రాక్టీస్ సార్. అది చిన్న పిల్లలు ఏడుస్తుంటారు, చిన్నపిల్లలు, మాంగ్స్ ఐడియా ఉన్నారా మీకు? సో వీళ్ళు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఎగ్జాక్ట్గా సార్, చిన్నప్పటి నుంచి వాళ్ళకి కష్టం విలువ అనేది తెలుస్తుంది. కష్టం విలువ, ఒక రూపాయి విలువ ఏ విధంగా ఎప్పుడైతే మనము పేరెంట్స్గా మన పిల్లలకి నేర్పించగలమో, తెలియజేయగలమో, దెన్ దట్ బాయ్ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. అంటే మీరు అన్నట్టు మార్షల్ ఆర్ట్ ఇట్లాంటి కొన్ని స్కిల్స్ నేర్పిస్తే పిల్లలకు డిసిప్లిన్తో పాటు డెడికేషన్ ఇవన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇందాక ఫస్ట్ మీరు నన్ను అడిగినటువంటి క్వశ్చన్, సో అగైన్ ద స్టూడెంట్స్ ఆర్ బ్యాక్ టు స్కూల్, వాళ్ళకు నమ్మారం చేస్తుంటారు ఇవన్నీ. సో మెయిన్గా పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్తున్నానండి, అదేంటంటే ప్లీజ్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ చిల్డ్రన్. అది ఏ విధంగా అంటే, అఫ్ కోర్స్ పేరెంట్స్ చాలామంది ఈ జనరేషన్లో ఎలా ఉన్నారంటే, కొందరు పేరెంట్సే ఉన్నారు, చిన్నపిల్లల్ని నిద్ర లేపాలంటే సింప్లీ దే విల్ షౌట్ ఆన్ దెమ్, ఏయ్ లెగు, కమాన్ టైమ్ ఇస్ అప్, స్కూల్ బస్ టైం అయిపోయింది వచ్చేస్తుంది, కమాన్ గెట్ రెడీ, దాంతోపాటికి ఆరవటాలు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. డూ వన్ థింగ్, వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ జస్ట్ యూ గో టు దెమ్, జస్ట్ వాళ్ళ మీద, వాళ్ళ స్టమక్ మీదనా లేకపోతే వాళ్ళ ఫోర్హెడ్ మీదనా చేసి ఇలా నెమురుతూ ఉండండి సింపుల్గా. సో దే ఫీల్స్ దట్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఇజంట్ ఇట్? ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, ఓ మై పేరెంట్, మై మామ్ కేమ్ టు మీ, మై డాడ్ కేమ్ టు మీ. సో ఇట్స్ సింపుల్గా జస్ట్ వీ నీడ్ టు సే సమ్ సూటింగ్ వర్డ్స్, చలో బేటా కమ్ ఆన్, get up, it's time to work. Encouraging. Just we need to, ఇట్లా ఒక ఫ్రెండ్లీ నేచర్, we need to show a true love and affection toward a child. అయితే ఆ విధంగా స్లోగా వాడు ఆటోమేటిక్గా వాడు నిద్ర లేస్తాడు. అట్ ద సేమ్ టైం పిల్లవాడు నిద్ర లెగంగానే కూడా వెంటనే మనము కమాన్ గో టు వాష్రూమ్, నో, let him spend at least 4 to 5 minutes on bed, let him sit for some time, let him think, let him pray, okay? Afterwards automatically he'll move to the washroom. అట్లీస్ట్ ప్రతి ఒక్క పేరెంట్ ఇలా చేయగలిగితే పిల్లల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పును మనం చూడగలమండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు వర్క్ అప్ బై 5 o'clock ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ప్రతి పిల్లలు కూడా 5 గంటలకు నిద్ర లేగాలి. మెయిన్ థింగ్, ఆఫ్టర్ డూయింగ్ దేర్ వాష్రూమ్ వర్క్స్ అండ్ ఆల్, అట్లీస్ట్ దే హ్యావ్ టు డ్రింక్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ దే హ్యావ్ మస్ట్ అండ్ షుడ్ దే హ్యావ్ టు డూ ద మెడిటేషన్ సార్. మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దాట్ go for a gentle walk or jog. Physical exercise is very important. సో ఇప్పుడు మన భారతదేశంలో చాలా, అంటే ప్రపంచంలో పాపులేషన్లో నంబర్ 1 ఉంది, చైనాను కూడా బీట్ చేసింది. కానీ ఇప్పుడున్న అవకాశాలు, అంటే ఒక 20 years బ్యాక్ వెళ్తే మన ఎడ్యుకేషన్ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఒక గైడెన్స్ చెప్పేవాళ్ళు లేరు. సో
కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ ఉంది, ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇంత ఉన్నా కూడా పిల్లలు ఎందుకు వెనుకబడిపోతున్నారు? దీనికి గల కారణం ఏంటి? మెయిన్ సార్ కంప్లీట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ సెల్ ఫోన్ అండి. ఓకే, ఈ సెల్ ఫోన్ అనేది పిల్లల దగ్గర ఉండడం వల్ల ప్రతి ఒక్క చిన్నపిల్లల దగ్గర కూడా ఈ రోజున సెల్ ఫోన్ లేదు అసలు వాడు లేడు. అన్నం తినకుండా అయినా ఉంటాడేమో, కానీ సెల్ ఫోన్ యూజ్ చేయకుండా మాత్రం అసలు ఉండలేరండి. దట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ బాడీ అనమాట. సో అందులో మంచి చెడు మంచి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ వాచింగ్, ఇజంట్ ఇట్? చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు మనం ఇలా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే దే ఆర్ వెరీ అగ్రెసివ్ ఆన్ us. నేను చూశాను అలాగా పిల్లల దగ్గర. సో ఇటువంటి ఈ సభ్య సమాజంలో పిల్లలకి ఈ సెల్ ఫోన్ అనేది ఎంత దూరంగా ఉంటే పిల్లలు అంత మంచిగా మన మాట వింటారండి. దూరం అంటే ఇప్పుడు ఉన్న అంత ప్రతిదీ టెక్నాలజీతో ముడిపడి ఉన్నది కాబట్టి దాన్ని దూరం పెట్టాలంటే ఇంపాసిబుల్. దాని సెల్ ఫోన్ Highly impossible. మన సిస్టమ్ కూడా మనకి ఇంట్లో ప్రొవైడ్ చేయొచ్చు కదా. సో దాన్ని హౌ టు హ్యాండిల్ అనేది మేము నేర్పిస్తున్నాం స్కూల్లో వెళ్ళి. కాకపోతే ఏంటంటే పిల్లలు ఈ చిన్న వయసులోనే అట్రాక్షన్ లోనయ్యి, అంటే ఆడపిల్లలు కావచ్చు, బాయ్స్ కావచ్చు. నిన్న జస్ట్ ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చూసినాను నేను. 9th క్లాస్ అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్ అంట. ఒక లేడీ మాట్లాడుతుంది. అంటే వాళ్ళు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇది పేరెంట్స్ ప్రాబ్లమా లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్లా? అంటే ఇదంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది చాలా మందికి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ట్రాక్ తప్పుతున్నారు పిల్లలు. సో దానికి ఏం చేస్తే? నో సార్, అట్రాక్షన్. ఓకే, ఈ అట్రాక్షన్ అనేది మెయిన్గా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్ పిల్లల మీద. సో ఎట్లా అంటే ఒక ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్ని ఒక స్మైల్ తోటో లేకపోతే తను చేసేటువంటి చేష్టలతోటో సింపుల్గా ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో నేను ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నా వైపు తిప్పుకోవాలి. సో జస్ట్ ఇదంతా అంటే ఇన్స్టాగ్రామ్ వల్లనే మొత్తం చెడిపోతున్నారని నేను అనుకుంటున్నాను. మెయిన్గా రీల్స్ సార్, ఆ రీల్స్ ఎప్పుడైతే షార్ట్స్ ఒకటి మన కోవిడ్ టైంలో టిక్ టాక్ ని బ్యాన్ చేశారు, అది అదర్ కంట్రీ యాప్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం బూతులు కనిపిస్తున్నాయి. సో దాన్ని బ్యాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు మనం దీన్ని నివారించవచ్చు అని నా యొక్క ఉద్దేశం. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. కానీ ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా కొన్ని మనకి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి, అన్యూస్ఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. దానికి ఒక ఏంటంటే ఒక కండిషన్స్ ఏదైనా పెట్టాలి పిల్లలకు కాకుండా. అంటే అడల్ట్ కంటెంట్స్ అట్లా ఏమైతుందంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇవన్నీ అంటే జనాలకి ఏంటంటే ఓపిక అనేది తగ్గిపోయింది. స్పాన్ ఆఫ్ అంటే మా గురుగారు అంటారు 9 seconds స్పాన్ ఆఫ్ ఓపిక మాత్రమే ఉందండి ఇప్పుడు. అంటే 9 seconds ఉన్నప్పుడు 30 second రీల్స్ మాత్రమే చూస్తున్నారు. ఓకే, లెంతీ ఇప్పుడు ఇలాంటి పాడ్కాస్ట్ కావచ్చు, ఇట్లాంటి ఒక ఎడ్యుకేషన్ ఇచ్చే వీడియోస్ స్కిప్ చేస్తున్నారు. అవునండి, అంటే ఓపిక లేక, అంటే జస్ట్ ఇట్లా మూవ్ చేసుకుంటూ అక్కడ కనిపించేది మొత్తం చెడే కనిపిస్తుంది. అవును, దానికి అట్రాక్టివ్ అవుతున్నారు. మేబీ దానివల్ల యూత్ అనేది పోతున్నారు. దీనికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది సార్. మెయిన్గా ఈ విధంగా పిల్లలు ఆ ఇన్స్టాగ్రామ్స్ కానీ మొబైల్ టచ్ చేయకుండా ఉండాలంటే బీయింగ్ యాజ్ ఎ పేరెంట్స్ హ్యాస్ టు మేక్ ద చిల్డ్రన్ బిజీ. ఏదో ఒకటి వాళ్ళకి స్కూల్స్ అయిపోయిన తర్వాత వన్స్ దే కమ్స్ హోమ్, సో వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీస్లో జాయిన్ చేయడం, అలాగే గేమ్స్కి పంపించడం, ఏదైనా ప్రాక్టీస్కి పంపించడం, డ్యాన్స్కి పంపించడం. సో ఈ విధంగా వాళ్ళకి ఏదో ఒక స్కిల్ నేర్పించినట్లయితే ఆటోమేటిక్గా సో దే డోంట్ హ్యావ్ ఎ టైమ్ టు వాచ్ ద మొబైల్స్. ఈ క్వశ్చన్ నేను టీచర్స్ తరఫు నుంచి నేను అడుగుతున్నా. ఎందుకంటే టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు టీచర్ లేకపోతే ఎవరు కూడా ఒక డాక్టర్, ఇంజనీర్, వాట్ ఎవర్, టీచర్ లేకపోతే మనం ఏం కాలేము. ఓకే, సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ టీచర్స్ ఫేస్ టుడే? అంటే ఈరోజు టీచర్స్ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే, ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పేరెంట్స్ కావచ్చు, ఆ పేరెంట్స్ ఒక లోకల్ పొలిటికల్ లీడర్ని తీసుకొచ్చి స్కూల్ మీద ఇచ్చేసి టీచర్ అని అంటే కొట్టడము లేకపోతే ఇంకేదో చేయడం చేస్తున్నారు. సో దానివల్ల టీచర్స్ కూడా లైట్గా తీసుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మంచి క్వశ్చన్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. సో బీయింగ్ యాజ్ ఒక టీచర్గానే నేను మాట్లాడతానండి.
ఈ రోజులో అండి టీచర్ అనేవాళ్ళు ఒక టీచర్ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్లో ఉండాలంటే గజగజ వణుకుతున్నారు సార్. Yeah. ఎందుకో తెలుసా? సో వాళ్ళది ఎర్నింగ్ ఎంత అనేది పక్కన పెట్టినట్లయితే దే కుడెంట్ డూ ద జస్టిఫికేషన్ టు దేర్ ప్రొఫెషన్ అనమాట. అది ఎందుకు అని చెప్పేసి అంటే పొరపాటున పిల్లవాడిని ఒక దెబ్బ వేయాలన్నా వాడిని గట్టిగా వాడితో మాట్లాడాలన్నా కూడా భయపడుతున్నారు. వై? బికాస్ ద సేమ్ కంప్లైంట్ విల్ బీ పాస్ టు ద పేరెంట్. మా టీచర్ ఈరోజు ఇలా అన్నారు, నన్ను అందరి ముందు కొట్టారు, నేను గిల్ట్గా ఫీల్ అయ్యాను, ఇన్సల్ట్ అయ్యాను నేను అక్కడ అనేసరికి తెల్లారి పాటకల్లా పేరెంట్ వచ్చేస్తారండి. ఎట్లా మామూలుగా రారు మళ్ళీ వాళ్ళు. ఎట్లా అంటే ఒక మీడియాని తీసుకుని రావడము, నేను ఒక వైట్ అండ్ వైట్లో వచ్చేస్తారు కంప్లీట్గా. సో డైరెక్ట్గా వచ్చేసి ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద దాడి చేయడము, స్కూల్ టీచర్ మీద దాడి చేయడము. సో ఇటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఈ సమాజంలో ఏమైపోతుందంటే ఒక టీచర్ యొక్క ప్రొఫెషన్కి టీచర్స్ న్యాయం చేయలేకపోతున్నారు. సో టీచర్ ప్రొఫెషన్ టీచర్ న్యాయం చేయలేనప్పుడు పిల్లవాడికి ఎక్కడి నుంచి న్యాయం అనేది దొరుకుతుంది? సో బీయింగ్ యాజ్ అ పేరెంట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ దట్ పిల్లవాడు ఒక తప్పు చేస్తే దండించేటువంటి ఈ యొక్క రైట్ టీచర్కి ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం బీయింగ్ యాజ్ అ పేరెంట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మీ పిల్లవాడి కోసం మీరు కొన్ని లక్షలు పోసి ఈ రోజున విద్యని వాడికి అందజేస్తున్నారు. అంటే ఒక మంచి బ్రాండెడ్ స్కూల్లో చదివించడమే కానీ, ఒక చక్కటి టీచర్ తోటి ఎడ్యుకేట్ చేయించడమే కానీ. సో టీచర్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయకపోతే దెన్ హూ ఆర్ ఆల్ టు టీచ్ దెమ్? ఇంతకు ముందు నేను అడిగిన క్వశ్చన్, హౌ హ్యాస్ టీచింగ్ చేంజ్డ్ ఓవర్ ద లాస్ట్ 10 or 20 years? అంటే లాస్ట్ 10 to 20 years బ్యాక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో ఆ ఎడ్యుకేషన్ బాగుందా, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ బాగుందా? సో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కంపేరింగ్ టు ప్రీవియస్ డేస్ ఎడ్యుకేషన్, ఆ జనరేషన్ ఎడ్యుకేషన్కి ఈ జనరేషన్కి ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి తేడా ఏంటి అంటే ఇప్పుడు మొత్తము ఒక విజువల్ టైప్ వచ్చేసిందండి. సో పాత రోజులలో ఎలా ఉండే అంటే కంప్లీట్గా వాళ్ళు ఆడుతూ పాడుతూ వాళ్ళు చదువుని ఒక బాధ్యతగా ఎప్పుడు తీసుకోలేదు. అంటే ఎట్లా అంటే నేను చదువుకోవాలా, ఈ హోంవర్క్ ఉందా, గబగబా వెళ్ళిపోవడం, హోంవర్క్ చేసేసుకోవడం, ఒక ఆడుతూ పాడుతూ ఒక ప్లేవే మెథడ్లో అది ముందుకు వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఒక అసైన్మెంట్స్ అని, ఒక టెస్ట్ అని, ఎట్లా అంటే ఒక స్టూడెంట్ దాన్ని ఒక స్ట్రెస్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అమ్మో ఎగ్జామ్ ఉంది రేపు, అమ్మో నేను ఇది చదువుకోవాలి, లేకపోతే మా టీచర్ మళ్ళీ ఇన్సల్ట్ చేస్తారు అని ఇటువంటి ప్రాబ్లమ్స్ వాడు మైండ్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాయన్నమాట. మీరు అన్నట్టు చాలామంది పిల్లలు కూడా స్ట్రెస్, యాంగ్జైటీకి ఫీల్ అవుతున్నారు. అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒత్తిడి ఎక్కువైపోయింది. అవునండి, స్ట్రెస్ ఎక్కువైపోయింది పిల్లలకు. స్కూళ్ళు మార్నింగ్ 8:30 నుంచి 5 o'clock, మళ్ళీ రాగానే ట్యూషను, చాలా అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఆడుకునే స్వేచ్ఛ లేకుండా పోతుంది. అంటే ఒక బ్రెయిన్కు కంప్లీట్గా చాలా ఒక రిలాక్సేషన్ అనేది లేదు. సో మెయిన్గా పిల్లల్ని వాళ్ళకి బాగా ఆడుకోవాలి సార్. ఫస్ట్ ద స్వెట్, ఈ స్వెట్ అనేది కంప్లీట్గా బయటికి వచ్చేసేయాలి. సో ఆ విధంగా అలసిపోవాలి పిల్లలు. ఆడుకోవాలంటే స్కూళ్ళలో గ్రౌండే లేదు ఈ రోజుల్లో. యా. సో ఓకే, ఫైనల్ వన్ థింగ్ ఏంటంటే వాట్ రోల్ షుడ్ టెక్నాలజీ ప్లే ఇన్ ద క్లాస్ రూమ్? అంటే ఈ రోజులో ఏఐ టెక్నాలజీ వచ్చింది. సో ఈ ఏఐ టెక్నాలజీ వల్ల పిల్లలకు ఎలా యూజ్ అవుతుంది, అండ్ ఈ ఏఐ టెక్నాలజీ ఒకవేళ అడాప్ట్ చేసుకోలేకపోతే ఫ్యూచర్ ఉండదు అని చాలామంది నిపుణులు అంటున్నారు. ఓకే, ఇస్ ఇట్ రైట్? ఎస్ సార్, ఎందుకంటే డే బై డే డేస్ ఆర్ పాసింగ్ అవే అండ్ ఎట్ ద సేమ్ టైమ్ we need to update ourselves, and at the same time education also has to be get updated. So even అందరూ కూడా అప్డేట్ అయితే that would be good for their future. సో ఏఐ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నాము. ఓకే, సో దాంతోపాటు చాలా స్కూల్స్లలో ఈ స్కిల్స్, పిల్లలకు స్కిల్స్ ఇవ్వట్లేదు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, దాని తర్వాత ఒక లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, సో ఇట్లా ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు. ఓన్లీ వాళ్ళ ఎగ్జామినేషన్, ఓన్లీ మార్క్స్ అండ్ జస్ట్ ర్యాంక్స్ గురించే వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. సో ఈ స్కిల్స్ మీద ఫోకస్ పెడితే పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళు ఒక స్థాయిలో వచ్చిన తర్వాత ఈజీగా దే విల్ గెట్ ద గుడ్ జాబ్ ఆర్ వాట్ ఎవర్. సో ఏం చేస్తే మరి ఈ ఫోకస్ పెట్టాలంటే టీచర్స్ ఏం చెప్తారు మీరు? సో ప్రజెంట్ సిచ్యువేషన్ సార్ ఎట్లా ఉందంటే మీరు అన్నట్టే, సో నో వన్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద స్కిల్స్. అంటే మెయిన్గా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద స్కూల్స్ మ్యాక్సిమం వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. మెయిన్గా ఇఫ్ ఎ చైల్డ్ కెన్ అపార్ట్ ఆఫ్ అ స్టడీస్
చైల్డ్ కెన్ ఫోకస్ ఆన్ దేర్ పర్టికులర్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్సే కానీ, తర్వాత లాంగ్వేజ్ స్కిల్సే కానీ, హ్యాండ్ రైటింగ్ స్కిల్సే కానీ, తర్వాత కోకరికులర్ యాక్టివిటీస్ మీద లైక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇటువంటి బేసిక్ స్కిల్స్ మీద వాళ్ళకు ఒక అవగాహన వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఇప్పుడు ఈ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మొత్తము జస్ట్ వీఆర్ కండక్టింగ్ ఇన్ ఆల్ ద స్కూల్స్ జనరల్గా. సో నేను ఎ పార్ట్ ఆఫ్ దిస్ కార్పొరేట్ స్కూల్స్, దాన్ని పక్కన పెట్టినట్లయితే మిగతా ప్రైవేట్ స్కూల్స్లో ఏవేవైతే లైక్ డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఇంటర్నేషనల్ స్కూల్సే కానీ ఆల్ అరౌండ్ హైదరాబాద్ సిటీ, జస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దీస్ పర్టికులర్ స్కిల్స్. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద మెయిన్గా నేను కండక్ట్ చేసే ప్రోగ్రామ్ అయితే క్యాలిగ్రఫీ, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, తర్వాత సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత అమెరికన్ యాక్సెంట్ ఎస్పెషల్లీ. సో నో వన్ ఆర్ స్పీకింగ్ ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దీని మీద పిల్లలకి చక్కటి అవగాహన వాళ్ళకి ఇప్పించడము, వాళ్ళని అట్లీస్ట్ చాలామంది పిల్లలు ఎట్లున్నారంటే అట్లీస్ట్ జస్ట్ ట్రై టు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే స్టేజ్ మీదకి వచ్చి ఒక డాన్స్ మీదకి వచ్చి వాళ్ళు అట్లీస్ట్ దే కుడెంట్ డూ ద జస్టిఫికేషన్ ఫర్ దేర్ స్కిల్స్ అనమాట. అంటే ఇట్లా ఒక 5 నిమిషాలు ప్రాపర్గా దే కుడెంట్ స్పీక్. సో ఇటువంటి స్టేజ్ ఫియర్ అనేది మనం కంప్లీట్గా పోగొట్టడం, ఇటువంటివన్నీ కూడా మనము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం స్కూల్స్లో. ఓకే, అంటే కొన్ని స్కూల్స్ చేస్తున్నారు. మెయిన్ అంటే టీచర్స్ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు టీచర్స్ మెయిన్గా చాలామంది టీచర్స్ కూడా మ్యాక్సిమం ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాళ్ళు కొంచెం కమ్యూనికేట్ చేయగలిగితే ఈవెన్ ఇన్ ద స్కూల్ అవర్స్, సో దాట్ వుడ్ బి గుడ్. సో చాలామంది పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్ వెళ్తున్నారు. దానికి గల కారణం ఏంటి అసలు? లేదు సార్, నో ఇట్స్ నాట్ లైక్ దట్, టువర్డ్స్ దర్ ప్యాషన్ సార్, అంతే. ఎట్లా అంటే దే హ్యావ్ టు గో అబ్రాడ్, నేను వేరే అదర్ కంట్రీలో నేను చదువుకోవాలి, అక్కడ జాబ్ చేయాలి, అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళిపోవాలి. అది దాంతో పాటు అది కరెక్టే, ఫ్యాషనే. కానీ చాలామంది పిల్లలకు వాళ్ళు చదివిన చదువుకు దే విల్ నాట్ గెట్ ద గుడ్ శాలరీ. సో అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తే మంచి శాలరీ అండ్ మంచి లైఫ్ ఉంటుందని చెప్పి వెళ్తున్నారు. సో మావాడు కూడా లండన్ వెళ్ళిండు, అంటే మా సడకుడు కొడుకు. సో చాలామంది పిల్లలు కూడా అంటుంటారు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే చాలా బాగుంటుందని. ఒకసారి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే మళ్ళీ మన కంట్రీకి రారని నేను అనుకుంటున్నాను. అసలు మనకి రూల్స్ కావచ్చు. నో సార్, నాట్ అ పర్టికులర్ థింగ్ అబౌట్ రూల్, బట్ ద థింగ్ ఈస్ దట్ ఏంటి అంటే ఆ ఒక కల్చర్కి అలవాటు పడితే ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఆ కంట్రీ ఇండియాకి రావాలంటే వాళ్ళు చాలామంది ఇష్టపడరండి. సో అక్కడే వాళ్ళు లైఫ్ సెటిల్ అయిపోవాలి అని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. పార్ట్ ఆఫ్ శాలరీ కావచ్చు, లేకపోతే అక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, దట్ వుడ్ బి లైక్ ఎ ప్యాషన్ అండ్ ఆల్. సో దే ప్రాబబ్లీ దే యూస్ టు బీ దేర్, అది వాళ్ళ యొక్క టాలెంట్ అనుకోవచ్చు, వాళ్ళ కోరిక అనుకోవచ్చు. ఓకే, అంటే చాలామంది ఓన్లీ జాబ్ కాన్సెప్ట్తోనే వెళ్తున్నారు, ఎంటర్ప్రీనర్షిప్గా ఎవరు ఆలోచిస్తలేరు పిల్లలు. సో అది పిల్లలకు ఎంటర్ప్రీనర్ కావాలంటే ఏం చేయాలి? లేదు సార్, నేను దీనికి నేను ఒక ఆన్సర్ చెప్తాను. నేను అదేంటి అంటే, అబ్రాడ్లో చదువుకుంటున్నాడు, అయితే జాబే చేస్తున్నాడు అనుకోండి, కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ. సో వెన్ ద పేరెంట్స్ ఆర్ ఫీలింగ్ విత్ ఇల్ హెల్త్, అనారోగ్యంతో ఉన్నారు, అక్కడ కాల్ చేసి వాడు అమ్మ టాబ్లెట్ వేసుకున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, ఇప్పుడు నయమైందా అని మాత్రమే మాట్లాడగలడు. కానీ అదే ఇక్కడ లైవ్లో ఉన్నాడు అనుకోండి, తన దగ్గరుండి ఒక టాబ్లెట్ ఇవ్వగలడు వాళ్ళ అమ్మకి, ఇజంట్ ఇట్? దగ్గరుండి అమ్మని ఎంతో ప్రేమగా చూసుకోగలడు. సో వై కాంట్ దిస్ యూత్ అండర్స్టాండ్ ఆల్ దీస్? ఒక అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేస్తేనే జాబ్ చేసినట్ట, ఇక్కడ ఉన్నటువంటి మన శాలరీస్ ఇవన్నీ సరిపోవట్లేవు. సో బీయింగ్ యాజ్ ఎ పేరెంట్ మనం అందుకే అండి సార్ నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పటి నుంచే పిల్లలకి ₹1 విలువ వాళ్ళకి మనం నేర్పించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఒక మంచి పద్ధతిలో పెరుగుతారు, వినయ విధేయతలతోటి పెరుగుతారు సార్. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ సార్. సో ఈరోజు పిల్లలు చాలామంది చెడిపోతున్నారు, అంటే డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సో ఈ డిస్ట్రాక్షన్స్, అట్రాక్షన్స్, సో ఇవన్నిటినీ అధిగమించాలంటే పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏం లేదు సార్, ఫస్ట్ టైం స్పెండ్ చేయాలి. ఓకే, పేరెంట్స్ బీయింగ్ యాజ్ ఎ పేరెంట్స్ పిల్లలతో టైం ఏ రోజైతే స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఒక చైల్డ్లో ఒక ఆలోచన అనేది కలుగుతుంది. ఓ మై గాడ్, మై డాడ్ ఈజ్ అబ్జర్వింగ్ మీ, మై మమ్ ఈజ్ క్వశ్చనింగ్ మీ. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు, బయటికి వెళ్తున్నావు, ఏం పని మీద వెళ్తున్నావు, ఎంతసేపట్లో వస్తావు ఇంటికి, ఎవరిని కలుస్తున్నావు, నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు, గర్ల్స్ ఉన్నారా, బాయ్స్ ఉన్నారా? ఈ రోజులో సార్ ఒక అమ్మాయికి చెప్పినన్ని జాగ్రత్తలు అబ్బాయిలకి చెప్పలేకపోతున్నారు సార్. అంటే సార్ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది, రివర్స్ అయింది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే,
ఇంతకుముందు అమ్మాయిలని కాపాడుకునేది, కానీ ఇప్పుడు అమ్మాయిలను అది కాకుండా అబ్బాయిలను కాపాడుకోవాల్సి వస్తుంది. మీరు చూడండి, అమ్మాయిలదే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ మీరు అన్నట్టు, కానీ అబ్బాయిలే ఈరోజు మ్యాక్సిమం చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తుంది. ఎందుకంటారు అది? మీకు ఎక్కడ అనిపించింది అట్లాగా? అంటే ఇప్పుడు చూడండి, చాలా ఇప్పుడు అంటే పిల్లలు యాజ్ ఎ చైల్డ్హుడ్ కాకుండా ఒక సర్టన్ ఏజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ అంటే వాళ్ళు ఇందాక చెప్పినట్టు 9th క్లాస్ అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్, అంటే వాళ్ళు అట్లా మెయింటైన్ చేసి ఆ విధంగా ప్రాబ్లమ్స్ చేయడము, లేకపోతే వాళ్ళని ఏదో తీసుకెళ్ళి మ్యానిక్యులేట్ చేయడం అలాంటివి చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పిల్లలను మనం బాయ్స్ను కాపాడుకోవాల్సి వస్తుంది. సో ఎట్ ద సేమ్ టైమ్ దీని గురించి మనం సోషల్ మీడియాలో కూడా చాలా మంది చెప్తున్నారు ఇది. యా అబ్బాయిలు నిజంగా చెప్పాలంటే చాలా ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, ఈ లీగల్లీ ఈ చట్టాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆడవాళ్ళకి ఎక్కువనాయి. ఒక మగాడు ఏదైనా ప్రాబ్లం చేస్తే అందరు వచ్చి క్వశ్చన్ చేస్తారు, కానీ ఒక గర్ల్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఏదైనా చేస్తే వాళ్ళకి ఎవరు కూడా ఇది చేయరు. సపోర్టింగ్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, కానీ చట్టాలు కానీ దానివల్లనే ప్రాబ్లం అవుతుందని నేను అనుకుంటున్నాను. అదే ఆబ్వియస్లీ సార్, అది ఎందుకంటే అబ్బాయిలు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే చాలా అమాయకులు సార్. ఓపెన్ గా చెప్తున్నా నేను. అబ్బాయిలు అంటే ఒక అబ్బాయిగా చెప్తున్నా నేను, అబ్బాయిలు చాలా అమాయకులు. ఇఫ్ అ బాయ్ బ్లైండ్లీ ట్రస్ట్ ఎ గర్ల్, ABCDEFG అంటే ఎ బాయ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ఎ గర్ల్. ఓకే, ఏమంటారు మీరు? రైట్, 100% రైట్ సార్. ఎందుకంటే ఒక అమ్మాయిని ట్రస్ట్ చేయడం అనేది మొదలు పెడితే మీరు జాగ్రత్త ఉండండి. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి నా తరఫు నుంచి చెప్తున్నా, సో బీ కేర్ఫుల్. ఇంతకుముందు కూడా పాడ్కాస్ట్లో చెప్పిన, డోంట్ ఫోకస్ ఆన్ గర్ల్స్, ఫోకస్ ఆన్ గోల్స్ అని చెప్పిన. ఓకే, మీరు మీ గోల్స్ మీద ఫోకస్ చేస్తే లైఫ్ సెట్ అయితే మీ వెనుకనే గర్ల్స్ పడతారు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా మంచి మాట చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సార్. మంచి వాల్యుబుల్ వర్డ్స్ మాకు షేర్ చేశారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి సో చేరదీయండి మీరందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ.